హాయ్ సార్. ఇంకొన్ని గంటల్లో జెర్సీ వచ్చేస్తుంది. ఎలా ఉంది? ఎగ్జామ్ రాసిన స్టూడెంట్లా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారా? లేదా బాగా రాసానన్న కాన్ఫిడెంట్‌తో కూర్చున్నారా? చాలా బాగా రాశానన్న కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. బట్ ఇది ఎగ్జామ్ లాంటిది కాదు కాబట్టి, ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి రిజల్ట్ కోసం వెయిట్ చేయట్లా. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ చూస్తుంటే మీ అందరినీ చూడాలన్న ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్. థియేటర్లో కూర్చుని చూడాలన్నా అది ఎప్పుడు నేను ప్రతి సినిమాకి చేస్తాను. ఈసారి ఇంకా ఎక్కువ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. అదే ఈ సినిమా గురించి మీరు ఎప్పుడు మాట్లాడినా సరే, ఈవెన్ దో ఆడియో ఫంక్షన్లో కూడా ఒక ఎమోషన్ కనిపిస్తుంది మీలో. ఆ ఎమోషన్ రావడానికి కారణం ఏంటి? అంత ఎమోషనల్ మాట. ఈ సినిమాతో జరిగిన విషయాలు, ఈ సినిమా షూటింగ్ కానీ ఇంకోటి కానీ ప్రతి షాట్ చేసినప్పుడు ఫీల్ అయిన ఒక ఎమోషన్, ఇదంతా అయిపోయిన తర్వాత సినిమా చూసుకుంటున్నప్పుడు ఆ సినిమా నా మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక విషయం కాదు, ఎందుకో అన్ని విషయాల్లోనూ ఎందుకో ఒక స్పెషల్, ఒక మ్యాజికల్గా అనిపించింది సినిమా. నా మనసులో ఇది చాలా స్పెషల్ పొజిషన్కి వెళ్ళిపోయింది సినిమా. అది ఈ రిజల్ట్ దాన్ని అది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నా, ఊహించిన దానికంటే తక్కువ ఉన్నా, నా మనసులో దానికి ఒక స్థానం ఇచ్చేసా కదా, అది అలాగే ఉంటుంది. అది మారు. లాస్ట్ డే షూటింగ్లో గుమ్మడికాయ కొట్టేసేటప్పుడు ఈ టీంని కానీ అర్జున్ అనే క్యారెక్టర్ కానీ వదిలేసి బయటకు రావడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారు? చాలా. బట్ అర్జునే ఫస్ట్ టైం. అంటే ప్రతి సినిమాకి అంటే నేను జనరల్గా కొంచెం ఎక్కువ ఐ గెట్ లాస్ట్ ఇన్ ఇట్. అంటే ఏ సినిమాకైనా సరే చివరికి వచ్చేసేటప్పటికి నాకు ఐ హ్యావ్ టూ మెనీ మెమరీస్ విత్ ఇట్. ఆ టీం కానివ్వండి, ఇంకోటి అవనివ్వండి. ప్రతిసారి లాస్ట్ ఇది ఈ రోజు అక్కడ రోజు షూటింగ్ అంటే ఆ సినిమాకి వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆ సినిమా ఒకసారి లాస్ట్లో తీసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, అరే మళ్ళీ గెటప్ మళ్ళీ వేసుకోమే, మనం ఈ స్లాంగ్లో మాట్లాడమే. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలో కృష్ణ రాయలసీమ స్లాంగ్, ఈ స్లాంగ్ మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడతాను అని ఒక్కొక్కసారి. ఇప్పుడు దేవదాస్లో దాస్ ఒకలాగా మాట్లాడతాడు, దాస్ కలజోడు, దాస్ ఇన్షర్ట్, దాస్ స్టెథోస్కోపు, అరే ఈ గెటప్ మళ్ళీ వేసుకోనే అన్న ఫీలింగే ఉంటుంది తప్పితే. జెర్సీ విషయంలో అర్జున్ ఆఖరి రోజు గెటప్ లేదంటే ఇలా మాట్లాడటం, ఈ ఆలోచన మైండ్లో క్రాస్ అవ్వాల. ఆఖరి రోజు ఏదో నాకు ఇమోషనల్గా చాలా ఎవరో నాకు మనసుకి చాలా దగ్గరైన ఒక వ్యక్తి ఈరోజు నుంచి చూడను, పర్సనల్గా చూడను, ఒట్టి తెర మీద చూస్తాం, అంటే వాడి ప్లేస్లో వాడి షూస్లో ఉండి చూడను అన్న ఒక బెంగ స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు షూట్కి ఆ నెక్స్ట్ డే షూటింగ్ అన్నప్పుడు ఆ ముందు రోజు నైట్ ఇంట్లో అంజుతో షేర్ చేసుకోవడం కూడా గుర్తుంది. ఎందుకంటే అర్జున్ గారు రేపు లాస్ట్ అంటే నాకు ఏదో బెంగ వచ్చేస్తుందని చెప్పాను. సో అది ఆ ఇమోషనల్ లెవెల్ ఐ థింక్ మిగతా సినిమాల కంటే కూడా అర్జున్ వదిలేసేటప్పుడు చాలా 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 బాధ అనిపించింది. క్యారెక్టర్తో ఇంత లవ్లో పడిపోతాను, ఇంత అటాచ్మెంట్ పెరుగుతాను స్క్రిప్ట్ విన్నప్పుడు అనిపించిందా? లవ్లో అంటే అది అంత నచ్చేసే సినిమా చేశాను. బట్ లవ్లో పడిపోవడం కూడా కరెక్ట్ వర్డ్ కాదు, అటాచ్మెంటే కరెక్ట్ వర్డ్. ఇంత అటాచ్ అయిపోతానని అసలు అనుకోలే. గౌతమ్ కథ చెప్తున్నప్పుడే ఇది అర్జున్ స్టోరీ అని చెప్పారా, లేదంటే అర్జున్ అనే పేరు తర్వాత యాడ్ అయింది ఈ కథకి? ఫస్ట్ కథ చెప్పినప్పుడే అర్జున్ కొడుకు నాని అని చెప్పాడు. అండ్ ఒక 10 సీన్లు అయిన తర్వాత నన్ను ఆపి చెప్పాడు కూడా, సార్ ఈ పేర్లు మీకు చెప్తున్నాను, నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను ఫస్ట్ కథ రాసుకుందే ఈ పేర్లతో సార్ అని చెప్పాడు. యా క్యారీ ఆన్ అని చెప్పాను, కథ కంటిన్యూ చేశాడు. సో ఇట్స్ అ కోఇన్సిడెన్స్. నా కోసం ఆల్టర్ చేసిన పేర్లు ఏమీ లేవు. షూటింగ్ ప్యాకప్ చెప్పేసిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిన తర్వాత రిలీజ్ కొంత టైం ఉంటుంది. ఈలోపు మీరు మిగతా సినిమాలోకి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా గ్యాంగ్ లీడర్స్ వెళ్ళిపోయారు. ఇంకా అర్జున్ హ్యాంగ్ ఓవర్ ఉందా? లేదా? అర్జున్ హ్యాంగ్ ఓవర్ లేదు, జెర్సీ హ్యాంగ్ ఓవర్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నాను ఆన్ ద రిలీజ్ రోజు తప్పితే. అందుకే అసలు నిద్ర లేవు, స్లీప్లెస్ నైట్స్, రోజంతా షూటింగ్, నైట్ ఏమో ప్రమోషన్లు చేస్తున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత షూటింగ్ పెట్టుకోకుండా ఉండాల్సినేమో ఇంత టైట్గా. అంటే కనీసం ఈ రిలీజ్ ముందు ఈ మూమెంట్స్ని కొంచెం రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయగలుగుండేవాడిని. అసలు అది ఆ ఛాన్స్ లేదు. బట్ అగైన్ ఆ సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ పెద్ద కాంబినేషన్, చాలామంది డేట్స్తో ముడిపడిపోయి ఉంది. అండ్ ఈ మూమెంట్లో నేను సడన్గా వద్దంటాం కరెక్ట్ కాదని నా సాయశక్తుల నిద్ర లేకపోయినా సరే అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇటు జెర్సీ బాధ్యతలు, అటు గ్యాంగ్ లీడర్ బాధ్యతలు. యంగ్ డైరెక్టర్స్తో చాలామంది పనిచేశారు. వాళ్ళతో పోలిస్తే గౌతమ్ ఎక్కడుంటాడు? వాళ్ళతో పోల్చలేనండి, అందరికీ ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది. బట్ గౌతమ్ విషయంలో మాత్రం ఒక యూనిక్ స్టైల్ ఉంది. అండ్ ఖచ్చితంగా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను,
ఒక మనకున్న చాలా మంచి గొప్ప డైరెక్టర్లో ఒకడు అవుతాడు అన్నది. కమర్షియల్గా ఎంత పెద్ద డైరెక్టర్ అవుతాడు, లేదంటే ఆ లెక్కలు ఆ మీటర్లు మన రెగ్యులర్ సినిమా ఇండస్ట్రీలో టాప్ 1 టాప్ 2 అలా ఆటల్లో పెట్టట్లేదు. ఒక యూనిక్ అంటే సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఖచ్చితంగా ఒక విషయం మాత్రం నాకు నమ్మకం ఉంది, తన మనసుకి నచ్చింది, తన నిజంగా జెన్యున్గా తన థాట్ ప్రాసెస్లో క్రియేట్ అయిన కథే రాస్తాడు తప్పితే ఇప్పుడు ఇది సీజన్ అనో లేదనో ఇంకోటనో ఎవరో చెప్పారనో దాని మీద వర్క్ చేసే టైప్ కాదు తన మనసులోంచి రావాలి కదా. జెర్సీ వచ్చింది, ఇంకోటి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు అంతే. మొదటి సినిమా కూడా చూడకుండా మీరు ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో మొదటి సినిమా చూడాలి ఒకసారి అన్న ఫీలింగ్ వచ్చిందా? ప్రాసెస్లో రాలేదు. అబ్రాడ్ వెళ్తున్నప్పుడు నాది ఆల్మోస్ట్ సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ తర్వాత అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో మన తెలుగు ఆప్షన్స్ ఇండియన్ రీజనల్ సినిమాలోకి వెళ్ళినప్పుడు తెలుగులో ఉన్న ఆప్షన్స్లో మళ్ళీ రావాలి. ఫ్లైట్లో మనకి అబ్సల్యూట్లీ పని ఉండదు కదా, చూద్దామా వద్దా అని ఒక 5 నిమిషాలు ఆలోచించా. సినిమా ప్లే చేసి ఫాస్ట్గా డ్రాగ్ చేశాను ఒక సీన్కి. ఇన్ బిట్వీన్ ర్యాండమ్గా మధ్యలోకి ఒక సీన్ చూద్దాం, అసలు గౌతమ్ ఎలా తీసేవాడో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను కదా, మా సినిమాలో వస్తుంది నాకు తెలుసు కదా, ఎలా తీసేవాడో చూద్దాను. కొంచెం ఫార్వర్డ్ చేశా, ఏదో ఒక సీన్ వస్తుంది, ఒక 20 seconds చూశాను. వద్దు ఇప్పుడు ఇవన్నీ చూసి మళ్ళీ మనం ఎంత కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే నేను అనేది. సో మన సినిమా లేదంటే రేపు ఇలా వస్తుందా లేదంటే ఇలాంటి నాకు ఎలా వస్తుందో తెలుసు, నేను విన్న కథ ఏంటో తెలుసు కదా. అండ్ ఇన్ జనరల్ నేను మల్లీరావు గురించి చాలా మంచి విషయాలు విన్నాను. చాలామంది సినిమా చూసిన వాళ్ళకి చాలా ఇష్టం ఆ సినిమా. అండ్ నేను ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ హౌ డిడ్ ఐ మిస్ దట్ ఫిల్మ్. ఇన్ జనరల్ నాకు సినిమా అంటే ఇష్టం కదా, నేను అంతమంది మంచి సినిమా అని చెప్తే మామూలుగా చూసేస్తాను. సంభవం నాకు అప్పుడు తెలియదు అది ఆ విషయం, ఇప్పుడు తెలిసింది. బట్ అగైన్ మన సినిమా రిలీజ్ అయ్యేదాకా ఐ డోంట్ వాంట్ టు బీ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. బేసిక్గా ముందే ఒక ప్రీఫిక్స్డ్ నోషన్ ఉండకూడదు. గౌతమ్ నాకు ఏం చెప్పాడో విన్నా, నచ్చేసాడు, మనిషి నచ్చాడు, మాట నచ్చింది, చెప్పిన కథ నచ్చింది, ఇంకేం కావాలి, ఇంకొక ఆప్షన్ అవసరం లేదనిపించింది. జెర్సీ తర్వాత చూడబోయే మొదటి సినిమా అదే ఉండొచ్చా? మొదటి సినిమా అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఈసారి ఫ్లైట్లో మళ్ళీ రావు కనబడితే సినిమా అంతా చూస్తా. ప్రతి సినిమాకి ప్రతి డైరెక్టర్ దగ్గర ఇదే లెసన్ ఇదే పాఠం అప్లై చేస్తారా? ఇదే ఇలా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని గత సినిమాలు ఏంటి? నాకు దేవుడు కళ్ళు చెవులు ఇచ్చాడు, సో అది జడ్జ్ చేయాలి ఫస్ట్, అంతేగాని అతని ప్రీవియస్ వర్క్. నేను ఇప్పుడు నన్ను నాని ఎలాంటి యాక్టరు అని చెప్పి మీరు వెళ్ళి మీరు నాతో ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, నాకు ఒక కథ చెప్దాం అనుకున్నారు, మీకు నాతో మాట్లాడినప్పుడు నేను వాటెవర్ మీకు ఒక ఇంప్రెషన్ వచ్చింది, ఇతను ఎందుకో చేయగలేమో అనిపించింది, నాతో ఒక ఆడిషన్ చేసి చూశారు, అబ్బా భలే చేస్తున్నాడు అనిపించింది. మీరు ఇప్పుడు వెళ్ళి నా పైసానో లేదంటే నా అష్టాచెమ్మానో నా రైడో సినిమాలు చూసి ఇలా చేస్తాడు ఇతను యాక్టింగ్ అని మీరు అనుకున్నారనుకోండి, అది యాక్చువల్లీ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది. మీ నమ్మకం ఒకటి చెప్తుంది, మీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంది, అదే కరెక్ట్ ఉంటుంది. అండ్ పాస్ట్ చూస్తే పాస్టే కనపడుతుంది, పాస్ట్ చూడకపోతే ఫ్యూచర్ కనపడుతుంది. సో నేను గౌతమ్ ఫ్యూచర్ చూశాను. దీన్ని ఒక స్పోర్ట్స్ డ్రామా అనుకోవాలా, లేకపోతే ఒక ఎమోషనల్ జర్నీ అనుకోవాలా? రెండు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. స్పోర్ట్స్ ఎమోషన్స్ అనేది ఇట్స్ అ క్లాసిక్ కాంబినేషన్ అనమాట. సో ఆవకాయ ముద్దుపప్పులాగా. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, రెండు ఉంటాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం? ఈ కాంబినేషన్స్లో వచ్చిన సినిమాల్లో నాకు దంగల్ చాలా ఇష్టం. వెరీ గుడ్ ఫిల్మ్. చెక్దే ఇష్టం. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి, బట్ యా దీస్ టూ. ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమా అంటే కాస్త స్లోగా ఉంటుందేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అవుద్దేమో అన్న భయాలు ఆడియన్స్కి ఉంటే దాన్ని మీరు ఎలా క్లారిఫై చేస్తారు? ఆడియన్స్కి ఉండదు నాకు తెలిసి, మనకి అప్పుడప్పుడు మన అనలిస్టులకు ఉంటాయి ఆ భయాలు, ఆడియన్స్కి ఉండదు. ఆడియన్స్ ట్రైలర్ చూస్తే వాళ్ళ వైబ్ అర్థమైపోతుందండి. జెర్సీ అన్నది ఇట్స్ అన్ అడ్రినలిన్ రష్ మూమెంట్. దెల్ బి మీకు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అది స్లో అనిపిస్తే ఏం చెప్పలేం, బట్ ఆ కంటెంట్ ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందన్నది ఇంపార్టెంట్. అండ్ మీకు క్లాప్ చేసే మూమెంట్స్ ఉంటాయి, మీకు గోల్ చేసే మూమెంట్స్ ఉంటాయి థియేటర్లో, మీకు కళ్ళలో నీళ్ళు తిరిగే మూమెంట్స్ ఉంటాయి, మీ మొహం మీద ఒక చిరునవ్వు వచ్చే మూమెంట్స్ ఉంటాయి. ఇంతకు మించి సినిమా ఏం చేయాలి? జెర్సీ అర్జున్ అనే జెర్సీ ఒంటి మీద వేసుకున్నప్పుడు కలిగిన మొదటి ఫీలింగ్ ఏంటి? అర్జున్ అనే జెర్సీ అర్జున్ అనేది కదా, మాకు రంజీ మ్యాచెస్ కాబట్టి అర్జున్ అనే పేరు ఉండదు, నంబర్ కూడా ఉండదు, జస్ట్ వైట్. సో బట్ అది జెర్సీ కోసం, జెర్సీ ఇంటర్నేషనల్ అయినప్పుడు జెర్సీ కాబట్టి ఆ పోరాటం కోసం జరిగే మ్యాచెస్ కాబట్టి
నేను అది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఐ నో ఇట్ విల్ బి వండర్ఫుల్. నాకు ఆల్రెడీ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్, నా పేరు మీద ఒక జెర్సీ చేయించి. సో అది వేసుకున్నప్పుడు ఫీల్ అయ్యి చెప్తా. మీ పేరు మీద ఇచ్చారా, అర్జున్ పేరు, మీ అబ్బాయి పేరు మీద ఇచ్చారు? కథ వినగానే ఒప్పుకున్నారు. కానీ సెట్కి వెళ్ళే లోపు మీకు ఎదురైన మొదటి ఛాలెంజ్ ఏంటి? క్రికెట్. అంటే సెట్ మీదకి వెళ్తే క్రికెట్కి టైం ఉండదని తెలుసు. సో అందుకే షూటింగ్నే ఫస్ట్ వెనక్కి పెట్టుకున్నాం. ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చేసి పెట్టుకున్నాం. ఈ 2 నెలలు క్రికెట్ ట్రైనింగ్కి వెళ్ళడమే పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అది కంటిన్యూస్గా, అంటే నాకు సినిమా అంటే ఎక్సైట్మెంట్తో లేచి వెళ్ళిపోతా పొద్దున్నే. క్రికెట్ అంటే ఆ ఎక్సైట్మెంట్ రావాలిగా, అలవాటు లేని పని. సో మెల్లగా స్టార్ట్ చేశాను. బట్ అది కూడా ఎంజాయ్ చేశాను ఎన్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఆడేస్తారా క్రికెట్ ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా? బ్యాట్ ఇస్తే సీసీఎల్లో చూడొచ్చా మీకు ముందర? లేదు, టూ బిజీ ఫర్ అంటే సినిమాలు ఆగవాలి మనకి. అంత టైం ఇప్పుడు ఇంట్లో ఉండడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నానంటే, ఇప్పుడు సినిమా మధ్యలో రోజు వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు ఆడాలంటే వాళ్ళు. స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకున్న వాళ్ళకి జెర్సీ ఎంతవరకు ఒక స్ఫూర్తి ఇస్తుంది? జెర్సీ అనే సినిమా చాలా స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకునే వాళ్ళకే కాదు, అదే అనుకుంటున్నా. ఈ సినిమా జనరల్ లైఫ్లో అదేనా ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల వెనకబడిపోయిన వాళ్ళకి, ఒక ఫాదర్కి, ఒక కొడుక్కి, ఒక హస్బెండ్కి, ఒక వైఫ్, అందరికీ ఏదో ఒక యాంగిల్లో స్ఫూర్తినిచ్చే సినిమా. ఆట గురించే కాదు, స్పోర్ట్స్ గురించే కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ క్రికెట్, దిస్ ఇస్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ఏమంటారు, స్పిరిట్ ఆఫ్ విన్నింగ్, స్పిరిట్ ఆఫ్ అ ఛాలెంజ్. అంటే దేన్నే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ఒక డెసిషన్ తీసుకొని దానికోసం నిలబడటం. అండ్ అది కూడా నాకు రాంగ్ ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్తుంది కూడా ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్ సినిమా. ఇది క్రికెట్లో ఎలాగైనా ఒక స్పోర్ట్స్ పీపుల్కి ఇన్స్పిరేషన్ అసలు కాదు, అది కాదు. ఇన్ జనరల్ కామన్ మ్యాన్, క్రికెట్కి కాదు, ఏ స్పోర్ట్స్కి సంబంధం లేని ఒక వ్యక్తి కూడా తను అర్జున్లో చూసుకుంటాడు. లైఫ్లో ఒక స్పిరిట్ అన్నమాట. అందరూ అర్జున్లో తను చూసుకుంటారు. యాక్టర్ మన స్పోర్ట్స్ మెన్నే కాదు, ఎవరైనా సరే. ఎలాగో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, యంగ్స్టర్స్ చాలామంది సెల్ ఫోన్లు పట్టుకుని పబ్జీలు అలాంటివి ఆడుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. అలాంటి యంగ్స్టర్స్ బయటికి రావడానికి మీరేం చెప్తారు? ఈ పబ్జీ ఏంటో తెలియదు నాకు, చాలా వింటాను దాని పేరు, కానీ అది ఏం గేమో ఏంటో అసలు ఎందుకు అంత పాపులర్ ఎందుకు నాకు తెలియదు. బట్ చాలా ఆ మాట విన్నాను. ఐ థింక్ మన జనరేషన్ చాలా బ్యూటిఫుల్ జనరేషన్. అంటే చిన్నప్పుడు అన్ని ఆటలు ఆడుకున్నాం, చెట్లు ఎక్కాం, గోడలు ఎక్కాం, దూకాం, అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ సైడు తెలుసు. ఈ జనరేషన్కి అవి తెలియదు అంటాం. అసలు లైఫ్లో ఎంత మిస్ అయిపోతున్నారు అంటే, ఇప్పుడు నాకు ఇప్పటికీ నా ఫోన్ సరిగ్గా వాడటం రాదు. అంటే ఫోన్ సరిగ్గా వాడటం అంటే ప్రాపర్ అన్నీ వాడతాను ఫోన్ కాల్స్. ఇప్పుడు ఇందులో ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే నాకు రాదు, క్యాబ్ బుక్ చేయాలంటే నాకు రాదు. అది నేను ఇంట్లో చెప్తాను ఏమన్నా అవసరం ఉన్నా. ఇప్పుడు యూఎస్ వెళ్ళాం అనుకోండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, అక్కడికి అన్ని క్యాబ్సే ఉంటాయి. ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాను, నాకు క్యాబ్ ఎలా బుక్ చేయాలో తెలియదు. సో నాకు కొన్ని డిస్లెక్సిక్ అలాంటివి కొన్ని ఉన్నాయి. నాకు మామూలు కార్కి క్యాబ్ కార్కి కొంచెం డిఫరెన్స్ కూడా తెలియదు. సో ఎప్పుడెక్కడ పొరపాటున వెళ్ళి ఎవరినైనా అడిగేస్తాను క్యాబ్ అని డౌట్లు ఉంటాయి నాకు. ఇప్పుడున్న జనరేషన్ నాకు 2 ఏళ్ళు కొడుకు, అంటే చిన్న పిల్లలను చూస్తున్నాం కదా, వాళ్ళకి ఫోన్ ఎలా ఆన్ చేయాలో తెలుసు, స్క్రోలింగ్ తెలుసు. మన ఆ ఏజ్లో మనం ఏంటి ఫ్యాన్ ఆన్ చేసుకుని అరిసేవాళ్ళం దాని ముందు, అంతే కదా. మనకి ఇంకా అసలు మనకు వేరే ప్రపంచం ఉంది. అసలు టీవీ ఎలా ఆన్ చేయాలో కూడా మనకు తెలియదు. ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నారు. సో మనం చూడండి ఏదో వాళ్ళు చూస్తారు, కానీ మనం చూసింది వాళ్ళు చూడలేరు అన్నది కొంచెం బాధాకరమైన విషయం. గాడ్జెట్స్, ఈ సెల్ ఫోన్స్ విషయంలో మీరు అప్డేట్గా ఉంటారా? కొత్త గాడ్జెట్స్ మార్చేయడం ఏదైనా సరే ఒకటి సెట్ అయిందంటే ఒక కంఫర్ట్ అలవాటు పడతాయి కదా. ఇప్పుడు నా ఫోన్ ఉందనుకోండి, అది పగిలి దానికి ఒక 4 సార్లు గ్లాసులు మార్చి అందరూ మారుస్తావా లేదా అని చెప్పేంతవరకు మార్చను. ఎందుకంటే ఒక అలవాటు, అది జోబులో ఉన్న చేతిలో ఉన్న మనం ఒక అలవాటు కాదు. ఇప్పుడు కారు ఎప్పుడో నా పెళ్ళికి ముందు ఎప్పుడో కొనుక్కున్నా, అది చాలా ఇష్టం. దాంట్లో ఆ సీట్కి అలవాటు పడిపోతాయి కదా, ఎందుకు మార్చచ్చు కదా అనుకోవడం కూడా ఎప్పుడు ఎవరో లేదు. ఒకసారి కొనాలంటే దాని అంతు చూడటం అంటే దాంతో దేంతో అయినా, అది వ్యక్తులు అవనివ్వండి, వస్తువులు అవనివ్వండి, నాకు ఒక బాండ్ ఏర్పడిపోతుంది. అది తొందరగా వదులుకోలేను. పాత వస్తువులు చాలా ఉంటాయి మీ ఇంట్లో, మ్యూజియం లాగా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుగు సినిమాలో నేటివిటీ మిస్ అవుతుందనో, లేదా కొత్త కథలు రావట్లేదనో, ఇలాంటి కంప్లైంట్లు ఇదివరకు చాలా ఉండేవి. ఇప్పుడు కొంచెం మారినట్టు అనిపిస్తుంది. ఇదంతా యంగ్ జనరేషన్ రావడం వల్ల 100% అన్డౌటెడ్లీ యంగ్ జనరేషన్ రావటం వల్ల, సోషల్ మీడియా వల్ల, ఇన్ జనరల్
అవేర్నెస్ ఒకటి రావటం వల్ల, ఆలోచనలు మారటం వల్ల, అండ్ భాషకి మధ్యలో ఉన్న బ్యారియర్స్ తగ్గిపోవటం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ డిజిటల్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ సబ్ టైటిల్స్ అన్న ఆప్షన్ ప్రతి సినిమాకి వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళు తమిళ సినిమాలు చూస్తున్నారు, తమిళ వాళ్ళు మలయాళం సినిమాలు చూస్తున్నారు, మలయాళం వాళ్ళు తెలుగు సినిమాలు చూస్తున్నారు. ఏదైనా సరే ఈ సినిమా బాగుందంటే ఆ లాంగ్వేజ్లో అంటే చూసేస్తున్నారు కదా. సో ఆ బ్యారియర్ తగ్గిపోవటం వల్ల ఏంటంటే మన ఫిల్మ్ మేకర్స్కి లేదా యంగ్స్టర్స్కి కూడా మనం ఒక గొప్ప సినిమా ఇదివరకు ఎలా ఉండేది, నాకు దగ్గర ఒక చాలా కొత్త కథ ఉంది, ఈ కొత్త కథని తెలుగులో తీయలేమో, తెలుగులో ఎంకరేజ్ చేయలేము, లేదంటే ఇంకోచాటికి ఎక్కడికైనా వెళ్ళాలేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆలోచన, ఇప్పుడు ఇది ఎక్కడ తీసినా సరే మిగతా వాళ్ళు కూడా చూస్తారు అన్నది వచ్చేసింది. ఆ ముందు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత బ్యారియర్ పోయింది బేసిక్గా. సో మార్పు చాలా క్లియర్గా ఉంది. బట్ నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఉండబోయే మార్పు ఇంకెక్కువ ఉండబోతుంది. చాలా అంటే ఇక కంటెంట్ కంప్లీట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అంటే కంటెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోతుంది. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మార్పు మీకు ఒక స్పీడ్లో లెట్సే ఒక మనం ఇంతకుముందు మార్పు అన్నది ఒక 2 ఏళ్ల క్రితం మార్పు అన్నది ఒక 10 km/h స్పీడ్లో వెళ్తుంది అనుకోండి. ఈరోజు 40-50లో వెళ్తుంది. ఇంకో 2 ఏళ్లలో అది 90-100లో ఉంటుంది అంటున్నాను. యంగ్స్టర్స్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది సార్? ఒకరి హిట్ని ఇంకొకరు ఎంజాయ్ చేసేలా ఉంటుందా, లేదంటే దాన్ని కూడా ఒక కాంపిటీషన్లా చూసే రోజులు వచ్చినాయి? అందరి తరఫు నుంచి నేను పెట్టలేను, కానీ నాకు మాత్రం మనస్ఫూర్తిగా నేను చాలా జెన్యున్గా నమ్మే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ బాహుబలి వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడినాయి. గుర్తుందా మీకు? ఎందుకో చెప్పమంటారా? సినిమా అన్నది ఒక అలవాటు. ఆ అలవాటుని చేస్తే అలవాటు కంటిన్యూ అవుతుంది. అంటే మనం మంచి సినిమాలు ఆడుతున్నాయి అనుకోండి, రెగ్యులర్గా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళటం ఒక అలవాటు అయ్యింది అనుకోండి, వాళ్ళకి ఏ సినిమా వచ్చినా సరే ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది. సినిమాలు బాగోట్లేదు పెద్దగా సినిమాలకు వెళ్ళట్లేదు అనుకోండి, రేపు నేను నిజంగా మంచి సినిమా తీసి రిలీజ్ చేశాను అనుకోండి, నా దానికి రారు. ఎందుకంటే అలవాటు పోయింది. ఇంట్లోంచి బయటికి కదలటం అలవాటు పోయింది, థియేటర్కి వెళ్ళటం అలవాటు పోయింది. సో నేను మనస్ఫూర్తిగా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ముందు అన్నీ సక్సెస్ అవుతున్నాయి అంటే ఏంటి, అది గుడ్ వైబ్. ఆ థియేటర్స్ కలకల్లాడుతుంటే రేపు సినిమాలు తీసిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ పాజిటివ్ వైబ్ మన సినిమాకి కూడా వచ్చి ఎత్తుక్కుంటుంది. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. కానీ అందరి తరఫు నుంచి నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదివరకు సీరియల్స్, టీవీలు జనాన్ని బయటకు రానివ్వకుండా చేస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఉంటుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇలాంటి సోషల్ మీడియా ఎక్కువ ఆపేస్తున్నాను. అన్నీ బ్రహ్మాండంగా ఉంటున్నాయి. సినిమా ఒకటి క్లిక్ అయింది అంటే ఆటోమేటిక్ ఇంతకుముందు మనం చూసిన వాటికంటే కూడా చాలా బాగా ఆడుతున్నాయి. ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో చూడటానికి ఇప్పుడు మీకు టీవీకి ఆప్షన్ ఏది, అది డిజిటల్, నెట్ఫ్లిక్స్లో ఇవన్నీ. బట్ సినిమాకి ఆప్షన్ కాదు, అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్కి ఆప్షన్ కాదు. థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఒక్కలమే టీవీలో ఇంట్లో చూడటానికి, ఒక థియేటర్లో 400-500 మందితో కూర్చొని చూడటానికి చాలా డిఫరెంట్. అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు. అది దానికి ఆల్టర్నేటివ్ కాదు. ఇది మీకు ఇంతవరకు టీవీ పెట్టి 40 ఛానళ్ళు స్వైప్ చేసేవాళ్ళు ఇప్పుడు డిజిటల్ అవి చూసుకొని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అంతే. రివ్యూలు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటారా? మంచి సినిమా చేసినప్పుడు మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది, లేదంటే అంత బాగలేనప్పుడు బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్, అంతేగా. సమ్టైమ్స్ రివ్యూస్ పాజిటివ్ లేకపోయినా సరే ఫిల్మ్స్ డూ వెల్. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫీల్ ఇట్స్ కంటెంట్. ఒకేసారి 4 సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా రివ్యూ మీద ఆధారపడతారా? 4 సినిమాలు వచ్చినప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలి సేమ్ డే? సేమ్ అంటే వీ విల్ నాట్ సే వన్ రివ్యూ. అంటే ఇన్ జనరల్ వైబ్ ఒకటి ఉంటుంది చూసారా, అందరూ ఏమంటున్నారు బాగుందంట, దాన్ని నమ్ముతాం. ఒక పర్టికులర్ రివ్యూనో ఒక పర్టికులర్ సెటప్నో నమ్మం. అంటే అదొకటి చెక్ చేసి లేదంటే ఉందా అయిపోయింది అలా. ఇన్ జనరల్గా మనకు వైబ్ ఉంటుంది. ఇప్పుడు మన షూటింగ్ దగ్గర ఈ సినిమా బాగుందంట అంటారు, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఈ సినిమా చాలా బాగుందంటే చూడాలండి. అప్పుడేదో మనం సోషల్ మీడియాలో ఏదో చూస్తాం బాగుంది, లేదంటే 1-2. సో మనకి ఓవరాల్గా బాగుందన్న వైబ్ వస్తుందిగా, అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సినిమాల్లో బిజీగా ఉండి మీ పర్సనల్ లైఫ్కి టైం కేటాయిస్తున్నారా? ఎలా కుదురుతుంది ఆ కాంబినేషన్? పర్సనల్ లైఫ్ కొంచెం టైం తక్కువ అయిపోతుంది. బట్ కుదిరినప్పుడల్లా బ్రేక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేయడం, ఇంకోటి ఏదో చేస్తారు. బట్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం పర్టికులర్గా వాటి కొంచెం టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది జున్నుతో. కానీ సో అవి మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత అది కొంచెం పెరుగుద్దేమోగా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో వాళ్ళతో ఎక్కువ ఉండాలి?
వీటి తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత పెరుగుతుంది. పెళ్ళైన తర్వాత కంటే కూడా. ఏమైనా లైఫ్లో చేంజ్ ఏమైనా కనిపించిందండి పిల్లోడు పుట్టిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత ఎక్కడ డ్రాస్టిక్ చేంజ్ అక్కడ కనిపించింది? అన్డౌటెడ్లీ మొత్తం లైఫ్ మారిపోద్ది. మనం ఏమంటారు, మనం ఎవరికి హామ్ చేయకుండా ఉంటే చాలు ఉంటుంది అప్పుడు దాకా లైఫ్లో ఆలోచన. హామ్ చేయకుండా ఉండటమే కాదు, మనం రిటర్న్లో ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అన్న లెవెల్ థాట్ మాత్రం ఒకటి పుడితేనే వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్న ఫీలింగ్. అంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, మీకు ఎవరికి హామ్ చేయట్లేదు కదా, ఇది చాలు అనుకుంటాం అప్పుడు దాకా లైఫ్లో కదా. నేను నా పని నేను సినిమా అంతే, ఎవరికి హామ్ చేయట్లేదు నేను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేయాలి, నా సైడ్ నుంచి చేయాలి, ఒక గుడ్ ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి. రేపు వాడికి అర్థం చేసుకునే ఒక వయసు వచ్చేటప్పటికి నాన్న హీరోలకు కనపడదు. హీరో అంటే సినిమా మీద కాదు, స్క్రీన్ మీద కాదు, ఇన్ లైఫ్ ఒక రైట్ ఎగ్జాంపుల్ సెట్. ఇలాంటి ఆలోచనలు మారుతాయి వస్తాయన్న థాట్ ప్రాసెస్ కూడా ఉండేది కాదు ఇంతకుముందు. అంటే ఏదైనా సరే ఇన్ జనరల్ పొరపాటుని ఇప్పుడు వాడు జున్నాడు అక్కడ ఉన్నాడు కూర్చొని ఉన్నాడు అనుకోండి. ఇంతకుముందు అయితే నేను మామూలుగా ఇప్పుడే ఏదైనా ఒక పేపర్ ఏదైనా చేతిలో ఉందనుకోండి, అది రోల్ చేసి నా రూమ్లోనే ఎక్కడైనా ఒక కార్నర్లో వేసేవాడినేమో, తర్వాత తీసేస్తారు ఎవరైనా. ఇప్పుడు పొరపాటును కూడా అయినది, ఎందుకంటే వాడు నేర్చుకుంటాడేమో, వాడికి రాంగ్ ఎగ్జాంపుల్ కావడం. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పింది, బట్ లైఫ్లో ఏ విషయమైనా సరే మాట్లాడే ఒక మాట కానీ ఇంకోటి కానీ ఒక రైట్ ఎగ్జాంపుల్ అవ్వాలి అన్నది ఈరోజు తెలియకపోవచ్చు. వాడికి 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు నాన్నంటనే తెలుస్తుందిగా. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద ఈ సినిమా నడుస్తుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అర్జున్ గుర్తొచ్చి వెంటనే అర్జున్ చూడాలన్న ఫీలింగ్ ఎప్పుడైనా? అందుకే అదృష్టం ఏంటంటే మన చిన్నప్పుడు ఆ జనరేషన్కి లేనిది మన జనరేషన్కి ఉంది. ఎక్కడున్నా ఎప్పుడైనా సరే ఒక ఫేస్ టైము, వీడియో కాల్ అనగానే మనం చూడవచ్చు కదా, చాలా ఈజీ అయిపోయింది అది. సో ఒక రకంగా అది నా సేవియర్ అలా చాలాసార్లు అనిపిస్తుంది. బట్ అది ఇమీడియట్గా ఒక వీడియో కాల్ చేసిన వెంటనే ఇంట్లో చూపిస్తారు వాడిని, ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ఆడుకుంటున్నాడు. సో నో ప్రాబ్లం. మీ మైండ్ ఎప్పుడు సినిమాల మీదే ఉంటుందా, లేదంటే సొసైటీలో ఏం జరుగుతుంది, రాజకీయాలు ఏంటి, అక్కడ ఎవరు వస్తారు, ఎక్కడ ఎవరు వస్తారు? జీరో నాలెడ్జ్ అండి, కంప్లీట్ జీరో నాలెడ్జ్. సినిమాని ఎప్పుడు సినిమా మీదే ఉంటుంది అంతే. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, పొలిటికల్ వింగ్ ఏంటి లేదు అంటే ఇప్పుడు ఏదో ఎవరో డిస్కషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్, ఐ నో ద ఓట్ అండ్, బట్ ప్రతిరోజు జరిగే నాన్ స్టాప్ ఛానళ్ళు వాళ్ళ గొడవలు, వాళ్ళ డిబేట్లు నా వాళ్ళగా. ఇన్ జనరల్ మనం ఒకటి అనుకుంటాం, మనకేదో మనం చూసిన దాన్ని బట్టి, మనం చదివిన దాన్ని బట్టి ఒక వైబ్ ఉంటుంది. అండ్ మన రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఏం చేయాలో తెలుసు. అంతే తప్పితే ఐ కెన్ నాట్ రియలీ మనం కూర్చొని డిబేట్లు ఇవన్నీ చూసి, లేదంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది రోజు అప్ టు డేట్ న్యూస్లు అంటే ఇంపాసిబుల్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఎంత వచ్చింది, 3 రోజులకి, 4 రోజులకి ఎంత వచ్చింది, 5 రోజులకి ఎంత వచ్చింది, ఈ లెక్కలేమో. అది కూడా జీరో నాలెడ్జ్. అది ఫస్ట్ మనకు వద్దనుకున్నా సరే బాగా ఎక్సైట్మెంట్తో మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు. సో అది వినేసి వదిలేయటం అంతే. మళ్ళీ బిగ్ బాస్లో కనిపించే అవకాశం ఎప్పుడైనా ఉందా? లేదు, నేను అది ఆల్రెడీ చెప్పాక లాస్ట్ ఎపిసోడ్ రోజు ఐ పుట్ ఇట్ అప్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా. సమ్మర్ హాలిడేస్ ఏమైనా ప్లాన్ చేస్తాను, సమ్మర్ వెకేషన్స్కి ఏమైనా? ఇప్పుడు జెర్సీతోనే హడావిడి అండ్ దెన్ కంటిన్యూస్గా గ్యాంగ్ లీడర్ షూట్. సో ఈసారి సమ్మర్ హాలిడేస్ సార్ నాకు కాన్సెప్టే లేదు. మీ వాల్ పోస్టర్ బ్యానర్ మీద ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, దానికి ఇలాంటి సినిమాలే తీయాలి నేను వాల్ పోస్టర్ మీద అని ఫిక్స్ అయ్యి? ఇలాంటి సినిమాలు అంటే నా ఉద్దేశం మామూలుగా చేసే సినిమాలు కాని సినిమాలు అంతే. అది ఎలా అయినా అయి ఉండొచ్చు, అది ఏ జానర్ అయినా అయి ఉండొచ్చు. ఇంకో స్క్రిప్ట్ ఓకే చేసాం, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడు ఒక యూనిక్ జానర్ కదా, ఇది మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి యూనిక్ జానర్, సంథింగ్ కొత్తది, ఇంతకుముందు మీరు తెలుగులో చూడండి. ఇలాంటి స్క్రిప్ట్లన్నీ దాచుకుంటున్నారా పాయింట్లు అలాంటివి? అంటే కొంతమందికి కథ స్టోరీ బ్యాంక్ లాంటివి ఏవో కొన్ని ఉంటుంటాయి. నేను నమ్మేదేమి చెప్తుంటారు, ఐడియాలు 10 మంది దగ్గర ఉంటాయి, సినిమా తీసేసినది ఐడియా. సో చాలామంది మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా అనుకునేవాళ్ళం, ఏదో ఒక సినిమా చూసేవాళ్ళం, వెళ్ళి చూసేవాళ్ళం. ఎవడో మన అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రెండ్లో ఒకడు ఉంటాడు కదా, ఇది నా ఐడియా అంటాడు. నీ ఐడియా కాదు, ఈ ఐడియా వాడికి వచ్చి సినిమా కూడా తీస్తాడు కదా, ఇది నా ఐడియా అనే రైటే లేదు మనకి. సో బేసిక్గా మనం ఇది నా ఐడియా, ఇది నా డైలాగ్, నేను రాసుకున్నాను తెలుసా, ఇలాంటి వేస్ట్ మాటలు. సో మన దగ్గర ఒక కొత్త టాలెంట్ వచ్చినప్పుడు, అది మనకు నచ్చినప్పుడు సినిమా చేసేయాలి అంతే. వెంకటేష్ గారితో మల్టీ స్టార్ ఎప్పుడు? అది ఏమో, ఐ జస్ట్ రియలీ హోప్. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఎంతో, అండ్ ఐ హోప్ సంథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మీ ఒపీనియన్ విన్న తర్వాత ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు స్టేజ్ మీద వెంకటేష్ గారితో మళ్ళీ? స్టేజ్ మీద కాదు, ఇంతకుముందు మేము కలిసినప్పుడే చాలాసార్లు అనుకున్నాం. వెంకటేష్ గారికి చాలా ఇష్టం. ఆయన సినిమా
సినిమా చూసినప్పుడల్లా చెప్పేవారు. అండ్ ఎవ్రీ టైం నేను ఆయన కలిసిన ప్రతిసారి కూడా ఆయన చాలా జోయల్గా చాలా క్యాజువల్గా మాట్లాడేవాడు. అండ్ ఆయనకి చాలా ఇష్టం, ఒక కాన్ఫిడెన్స్. పక్కన వాళ్ళతో కూడా చెప్పేవాడు, నాకు నాని అనేవాడు. ఆయనకి నాకు ఆ కనెక్ట్ ఉంది. సో ఇంకా ఆ రోజు స్టేజ్ మీద అందరికీ చెప్పాం అంతే తప్పితే మా ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉంది. మీ ఇద్దరు కామెడీ టైమిక్ బాగుంటుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాలో మీరేంటి నెగిటివ్ షేడ్స్ ఏమైనా? కరెక్ట్ 10 రోజుల్లో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది. వాళ్ళందరూ టీం ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేను ఈ జెర్సీ ఇంటర్వ్యూలో చెప్పేసానంటే ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని సేవ్ చేసి పెడదాం. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ చెప్పగానే మీరు ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? యాక్చువల్గా నాకు భలే అనిపించింది, ఎందుకంటే నాకు అది తెలుసు కదా, నాకు స్క్రిప్ట్ తెలుసు కదా, టైటిల్ ఏంటో తెలుసా అని అడిగాడు ఒకరోజు. క్రికెట్ ట్రైనింగ్, జెర్సీ క్రికెట్ ట్రైనింగ్లో ఉన్నాను, ప్రాక్టీస్లో వస్తే దూరంగా విక్రమ్ వచ్చి కూర్చున్నాడు. వస్తున్నాను అంటే పర్లేదు టేక్ యూర్ టైం అన్నాడు. నాకు గుర్తుంది ఇంకా బాగా. వెళ్ళి కూర్చున్నాను, ఫుల్ చెమటలంతా పెట్టేస్తున్నాయి. వచ్చి కూర్చున్నాడు, సినిమాకి పేరు ఫిక్స్ అయిపోయింది అన్నాడు. స్క్రిప్ట్కి ఏంటన్నా గ్యాంగ్ లీడర్ అని చెప్పాడు. అద్దరిపోయింది అన్నాను, ఎందుకంటే కథ నాకు తెలుసు కదా, ఆ కథకి అంతకంటే యాప్టైట్లు ఉండదు ఒకటి. గ్యాంగ్ లీడర్తో మీకున్న అటాచ్మెంట్ ఏంటి? నాకే చిన్నప్పుడు ఎప్పుడో అది కాకినాడ ఎటో వెళ్తున్నప్పుడు ఇంకా గుర్తుంది, ఒక అంబాసిడర్ కారు, అది ట్రావెల్ హైవే మీద, ముందు బస్సు వెనకాల అంటించారు పేపర్ పోస్టర్, చిరంజీవి గారు ఏవియేటర్, ఇది ఉంటుంది కదా మన బిల్డింగ్ గన్, గ్యాంగ్ లీడర్ అని రాసింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ షోనే ఎప్పుడో ఫస్ట్ డే బాగా చాలా హడావిడిలో మా మామయ్య గారు తీసుకెళ్ళి సినిమా. సో ఇంకా నాకు అన్నీ వేగ్ ఫ్లాష్, సరిగ్గా కూడా గుర్తులేదు సీన్లు అవి ఇవి ఏంటి. విలన్ ఒకడు ఉంటాడు, ఇలా అంటుంటాడు చెవుని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఒక బిలియర్డ్స్ టేబుల్ ఒకటి ఉంటుంది, చిన్న పాటలు అన్నీ గుర్తు. సో అంటే తెలుసు, బట్ చిన్నప్పుడు ఇట్స్ అన్ ఐకానిక్ ఫిల్మ్ అన్నది. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు అ గ్రేట్ ఫిల్మ్. ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు సినిమా గురించి? జెర్సీ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ సినిమా చూసి, నేను యాక్ట్ చేశానని మర్చిపోయి, ఐ జెన్యూన్లీ హోప్ యూ ఆల్ ఫీల్ దట్. మీరందరూ అది ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమా సక్సెస్ అవ్వటం కోసం, వేరే రీజన్స్ కోసం కాదు. ఎందుకంటే నేను ఫీల్ అయిన ఫీలింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అదంతా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరిక, అంతే. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ నాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 360.